బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి ముహూర్తం దగ్గర పడుతున్నది. ఈసారి కూడా ఎప్పట్లెక్కనే ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు సర్కారోళ్ళు. కొలిసి మొక్కితే కోటి వరాలిస్తదట, నమ్మి దండం పెట్టుకుంటే నట్టింట్లే సిరులు గురిపిస్తదట. అందుకే బల్కంపేట ఎల్లమ్మకు లోకమంతా భక్తులే అన్నట్టు ఎక్కన్నో ముంబైలుండే అంబానీ సారు ఇంటామె కూడా మన బల్కంపేట ఎల్లమ్మకు మహాభక్తురాలు. అందుకే ఏం చేసిందో చూడుర్రి. ఆషాఢం రానే వస్తున్నది. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి ముహూర్తం దగ్గర పడుతున్నది. అందుకే కావచ్చు తల్లి జాతరను ఘనంగా చేయాలి. అమ్మకి ఎసోంటి లోటు రానియొద్దు అనుకున్నదో ఎట్టనో గాని ఎల్లమ్మ తల్లి గుడికి ₹1,00,00,000 విరాళం ఇచ్చింది నీతా అంబానీ. దేశంలోనే నెంబర్ 1 శ్రీమంతుడు ముఖేష్ అంబానీ సారు ఇంటి ఆమె నీతా అంబానీకి బల్కంపేట ఎల్లమ్మ తల్లి అంటే మస్తు పానం, మస్తు భక్తి. హైదరాబాద్ వచ్చిందంటే ఆమె ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకోకుండా పోదట. ఇట్లనే మొన్న ఏప్రిల్ నెలలో నీతా అంబానీ గుడికి వచ్చినప్పుడు అనుకున్నదట విరాళం ఇయ్యాలనని. అట్లా ఇన్నొద్దులకు యాది పెట్టుకొని మరి బల్కంపేట ఎల్లమ్మ తల్లి గుడి బ్యాంకు ఖాతాలో ₹1,00,00,000 జమ చేసిందట. ఫిక్స్డ్ డిపాజిట్ చేసిందట. ఆ ₹1,00,00,000 మీద వచ్చే వడ్డీతోని దినం భక్తులకు నిత్యాన్నదానం చేయాలి అన్నట్టు చూస్తున్నారట గుడి ఆఫీసర్లు. అప్పట్లోసారి ఎల్లమ్మ తల్లి గుడికొచ్చి మొక్కులు మొక్కుకొని పోతే అన్ని తీర్ల మంచి జరిగిందట. ఇక అప్పటి సంధి అంబానీ సారు ఇంటి ఆమె టైం దొరికినప్పుడల్లా పట్నం వచ్చినప్పుడల్లా తల్లి దర్శనం చేసుకొని పోతున్నది. ఇక అది అట్లుంటే ఈసారి ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి జూలై 1న ముహూర్తం పెట్టిండ్రు. మంత్రి పొన్నం సారు, మాజీ మంత్రి తలసాని సారు అన్ని తీర్ల ఘనమైన ఏర్పాట్లు చేయిస్తాండ్రు. ఇప్పటికే 1-2 సార్ల మీటింగులు పెట్టుకొని భక్తులకు ఎసోంటి తిప్పల కావద్దు, అన్ని తీర్ల సౌలతులు చేయాలి అన్నట్టు గట్టిగా చెప్పిండ్రు. అంత చూస్తా అంటే ఈసారి బల్కంపేట ఎల్లమ్మ తల్లి జాతర ఇంగింత ఘనంగానే జరిగేటట్టు ఉన్నది.